Welcome to all my viewers. I am Dr. DP from Career Coach యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాను. ముందుగా వీక్షకులందరికీ కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు 2026 తెలియజేస్తూ ఈ వీడియోలో మీకు తెలంగాణ స్టేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ వివరాలు ఇప్పటికే తెలంగాణ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు టెంటేటివ్గా ఎగ్జామ్ డేట్స్ వెలువరచడం జరిగింది. ముఖ్యంగా ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్స్, ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా సరే, బిఏ, బీకామ్, బిఎస్సి, అదేవిధంగా బీటెక్, ఎంటెక్, ఎంబీబీఎస్ లాంటి కోర్సులు చేసే వాళ్ళు కూడా ఈ యొక్క కోర్సులకి ఎలిజిబుల్ ఉన్నారు. టీజీ ఎడ్సెట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఇది బిఈడి కోర్స్ చేయడానికి ఈ ప్రవేశ పరీక్షను టీజీ ఎడ్సెట్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. ఇది వచ్చేసేసి మనకు దీని యొక్క వివరాలు చూసినట్లయితే టీజీ ఎడ్సెట్ అనేటువంటిది ఇవన్నీ కూడా ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా టెంటేటివ్గా ఎగ్జామ్ డేట్స్ కండక్ట్ చేసి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. 12th May 2026 రోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి. బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్, అదేవిధంగా సోషల్ స్టడీస్ 4 స్ట్రీమ్స్ ఉంటాయి. ఈ కోర్సుకి బీటెక్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉన్నారు, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బిఏ, బీకామ్, బిఎస్సితో పాటు బీటెక్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ ఉంటాయండి. ఇది వచ్చేసేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఇదంతా కూడా 12th May రోజు బిఎడ్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతుంది. అంటే చూడండి, మీరు జనవరిలో ఉన్నారు, మీకు ఆల్మోస్ట్ ఏప్రిల్లో ఎట్టి పరిస్థితుల్లో మీకు 6th సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోతాయి. ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళైతే మీరు మంచిగా చక్కగా ప్లాన్ ప్రకారం చదువుకొని మంచి ర్యాంక్ కొట్టవచ్చు. డిగ్రీ చదువుతున్న వాళ్ళు, ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి వాళ్ళు ఇటు సెమిస్టర్ ప్రిపేర్ కావాల్సి ఉంటుంది, ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. లేదు మేము మొత్తం సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోయినాక ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తా అంటే మాత్రం మీకు సమయం కొద్దిగానే దొరుకుతుంది, ఎక్కువ దొరకదు. ఇప్పటి నుంచే మీరు సెమిస్టర్స్తో పాటు ఈక్వలైజ్డ్గా ఏ ఎంట్రన్స్ అయితే మీకు ఇంట్రెస్ట్ ఉందో, బీఈడి చేయాలనుకుంటారా, లా చేయాలనుకుంటారా, బీపీఎడ్ కోర్స్ చేయాలనుకుంటారా, ఐసెట్ ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ చేయాలనుకుంటారా, డిసైడ్ కండి. ఇప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్లో, ఈ వీడియోలో మీకు అధికారికంగా తెలంగాణ కౌన్సిలర్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు 4 ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సంబంధించి టెంటేటివ్ ఎగ్జామ్ డేట్స్ వెలువరచడం జరిగింది. ఇప్పుడు వరకు మనం బిఎడ్ చూసాము, 12th May 2026 రోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఐసెట్ ఎగ్జామ్, టీజీ ఐసెట్ ఎగ్జామ్ ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ, ఎంబీఏ, ఎంసీఏ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎంసీఏ కోర్స్ చేస్తారు. ఎనీ డిగ్రీ వాళ్ళు ఎంబీఏ కోర్స్ చేసుకో, బిఏ, బీకామ్, బిఎస్సి ఎవరైనా కనుక ఎంబీఏ కోర్స్ చేయొచ్చు. చూడండి, 13th and 14th 2 days ఎగ్జామ్ ఉంటుంది. అది బిఎడ్ ఎంట్రన్స్ అయిపోగానే నెక్స్ట్ కంటిన్యూషన్ డేట్స్లో షెడ్యూల్ చేశారు. కాబట్టి ఎంబీఏ, ఎంసీఏ ఐసెట్ ఎగ్జామ్ కూడా మేలోనే 2nd వీక్లోనే షెడ్యూల్ చేయడం. నెక్స్ట్ ఇది ఐసెట్ చూసినట్లయితే మీకు 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటాయి. దాని బేసుల్లో మీకు వచ్చిన మంచి ర్యాంక్ రావడానికి అవకాశం, మంచి స్కోర్ చేస్తే మంచి ర్యాంక్ రావడానికి అవకాశం ఉంటుంది. యూనివర్సిటీస్లో, అటానమస్ కాలేజెస్లో మీరు సీట్ కొట్టవచ్చు. ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అండి, అఫీషియల్ సిలబస్ చూడండి, డిస్క్రిప్టివ్గా అండర్స్టాండ్ చేసుకోండి, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి, తర్వాత మోడల్ పేపర్స్ చూడండి. విజేత కాంపిటీషన్స్, ఆదిత్య పబ్లికేషన్స్ లాంటివి మీకు బాగా ఉపయుక్తంగా ఉంటాయని కూడా తెలియజేస్తున్నాను. లాస్ట్ చూసినట్లయితే ఇక్కడ ఎల్ఎల్బి కోర్స్ ఉంటుంది,
3 ఇయర్స్ లా, అడ్వకేట్, జ్యుడిషియల్ ఆఫీసర్, లీగల్ ఆఫీసర్. న్యాయ రంగంలో గనక మీరు పట్టు సాధించాలంటే, ఒక ఆఫీసర్‌గా కావాలంటే, మీరు కాన్స్టిట్యూషన్ మీద మంచి పట్టు సాధించాలి. లీగల్ టెర్మినాలజీ నుంచి పట్టు సాధించాలి. జనరల్ అవేర్‌నెస్ ఇవన్నీ ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది. అట్లా 120 క్వెషన్స్, 120 మార్క్స్. నో నెగెటివ్ మార్క్స్. ఇది వచ్చేసేసి 18th మే 2026. చూసారా? ఏ ఎగ్జామ్‌కైనా పెద్ద తేడా ఏం లేదు. 14th రోజు ఐసెట్ అయిపోతే నెక్స్ట్ 18th రోజే లాస్ట్ ఎగ్జామ్ అనేటువంటి షెడ్యూల్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, బీపీఎడ్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వేరు, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వేరు. బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే పీఈటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచరు, అదేవిధంగా ఫిజికల్ డైరెక్టరు. మీకు ఇన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో మీకు ఎగ్జాము రాయవలసి ఉంటుంది. కానీ ఒకే ఒక ఎంట్రన్స్ ఎగ్జాము ఫిజికల్ ఎఫిషియన్సీ స్కిల్ టెస్ట్. అంటే మీరు కొద్ది సమయంలో రన్నింగ్లో, హై జంప్లో, లాంగ్ జంప్లో, షార్ట్ పుట్లో మీరు ఫిజికల్గా రన్నింగ్ టెస్ట్ ఉంటుంది. ఈ యొక్క ఫిజికల్ ఈవెంట్స్లో మీరు మంచి పర్ఫార్మెన్స్ చేసినట్లయితే ఆ ఈవెంట్స్ బేసే మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ స్కిల్ టెస్ట్ బేసే మీకు ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏం ఎంట్రన్స్ ఉండదండి. ఈ యొక్క ఈవెంట్సే మీకు ఎంట్రన్స్గా భావించాలి. ఇది పోలీస్ సెలక్షన్స్కి కూడా ఇవే ఈవెంట్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. మనం ఇప్పటి వరకు ఎడ్సెట్ చూసాము, 12th మే రోజు ఎగ్జామ్, ఐసెట్ 13th and 14th మే, లా సెట్ 18th మే, ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్ 31st మే టు 3rd జూన్, 4 రోజులు 4 days కండక్ట్ చేస్తారు. ఇది అంటే బ్యాచ్ వైజ్ చేస్తారు. ఏది ఏమైనా ఎడ్సెట్, ఐసెట్, లా సెట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ ఇవన్నీ కూడా మే మంత్లో 2nd వీక్ నుంచి లాస్ట్ వీక్ వరకు ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చారు. మీరు ఒక ప్రణాళికాబద్ధంగా సంసిద్ధం కావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ వీటి యొక్క వివరాలు తెలియజేశారు. దీని అనుగుణంగా మీ యొక్క ప్రిపరేషన్ని సెమిస్టర్స్కి, అదేవిధంగా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి మీరు మంచిగా ప్రిపేర్ కండి. మన రాష్ట్రంలో మరొక నోటిఫికేషను కామన్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేటువంటిది, దీని యొక్క షెడ్యూల్ రావాల్సి ఉంది. ఇదంతా కూడా చూసినట్లయితే మనకు ఈ అన్ని నోటిఫికేషన్లు కూడా మనకు మార్చి నెలలో డీటెయిల్డ్ నోటిఫికేషన్ వస్తుంది. డీటెయిల్డ్ నోటిఫికేషన్ అన్నప్పుడు అప్లికేషన్ ఏ రోజు స్టార్ట్ అవుతుంది, అప్లికేషన్ ఏ రోజు క్లోజ్ అవుతుంది, ఇంకా అదేవిధంగా మీరు హాల్ టికెట్లు ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏ డేట్ ఉన్నదన్నట్టు ఆల్రెడీ ఇచ్చారు. కాబట్టి అప్లికేషన్ చేసుకోవడానికి పూర్తి వివరాలు మీకు మార్చి నెలలో రావడానికి అవకాశం ఉంది. కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంఎల్ఏసి, ఎంసీజే, ఎంహెచ్ఆర్ఎం, ఎంటీఎం, మాస్టర్ ఆఫ్ టూరిజం మేనేజ్మెంట్, మాస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్, మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ జర్నలిజం, ఇలాంటి ప్రొఫెషనల్ కోర్సులు కూడా ఉన్నాయి. వీటిల్లో కూడా సింగిల్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫర్ ద త్రూఅవుట్ ద స్టేట్ యూనివర్సిటీస్. మీరు ఇక్కడ చూసినట్లయితే జేఎన్టీయు, వీరనారి చాకిలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం, ఉస్మానియా, కాకతీయ, ఎంజియు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, ఇట్లా అన్ని యూనివర్సిటీలకు కలిపి సింగిల్ ఎంట్రన్స్ కండక్ట్ చేస్తారు. అదే కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ రాష్ట్రంలో ఏ యూనివర్సిటీలోనైనా, ఏ కాలేజీలోనైనా అడ్మిషన్ పొందడానికి వస్తుంది. దీని గురించి ఇప్పటి వరకు మనకు కామన్ పీజీ ఎంట్రన్స్కి సంబంధించి మీకు ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ చూసినట్లయితే మే స్లాట్ అంతా కూడా బుక్ అయి ఉన్నది. జూన్లో మీకు జూన్ 2026లో జూన్ 1st వీక్ ఆర్ 2nd వీక్ నుంచి మీకు దాదాపుగా ఒక 10 రోజులు టోటల్ షెడ్యూల్ ఇస్తారు. ఒక్కొక్క అభ్యర్థి ఒకే సబ్జెక్ట్తో పాటు 2-3 సబ్జెక్టులు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ దాదాపుగా
10 రోజుల నుంచి 2 వారాలు మధ్య అంటే ఆల్మోస్ట్ ఒక 10-15 రోజుల మధ్య ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేది జరుగుతుంది. మీకు డిగ్రీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేస్తున్నటువంటి విద్యార్థులకు, కంప్లీట్ అయిన స్టూడెంట్స్‌కి ఆల్రెడీ ఇక్కడ మీకు షెడ్యూల్ ఉంది. దీని ప్రకారం మీరు మంచిగా ప్రిపేర్ కండి. మీరు ఈ ఈ కాలేజెస్ నుంచి యూనివర్సిటీ క్యాంపసెస్‌లోకి అడుగుపెట్టడానికి, ఉన్నత విద్యని చేరుకోవడానికి మన తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల యొక్క పూర్తి వివరాలు ఇక్కడ చూసాం. వీటి గురించి ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్స్ మీరు టీజీసీఎస్ఈ సిహెచ్ఈ తెలంగాణ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ వెబ్సైట్‌ని, అఫీషియల్ వెబ్సైట్, దీన్ని చూస్తూ ఉండండి. దీంట్లో పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు వస్తుంటాయి. దాన్ని బట్టి మీరు అప్లికేషన్ చేసుకొని మంచిగా సంసిద్ధంగా అండి. అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అప్లై చేస్తారా? మీరు ఇంట్రెస్ట్ ఏదుందో ఫస్ట్ డిసైడ్ కండి. డిసైడ్ అయ్యి మరి బీఎడ్ చేద్దాం అనుకుంటారా? లా చేద్దాం అనుకుంటారా? ఎంబీఏ, ఎంసీఏనా? అదేవిధంగా బీపీఎడ్ కోర్సా? అదేవిధంగా ఎంఏనా, ఎంకామా, ఎంఎస్సీ అని డిసైడ్